సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపానికి అసలైన అర్థం ఏంటో తెలుసా? ఆయన చేతిలో ఉన్న శూలాన్ని కార్తికేయుడికి వాళ్ళ అమ్మ పార్వతీదేవి ఇచ్చిందట. ఈ జగతికి సంబంధించిన మొత్తం జ్ఞానాన్ని రాక్షస సంహారం కోసం ఆ శూలంలో పెట్టి మరీ ఇచ్చిందట. అలాగే ఆయన ఇరువైపులా వల్లి దేవసేనలు కూడా కనిపిస్తారు. ఎలా అయితే ఆయన చేతిలో జ్ఞానశక్తి ఉందో అలాగే వల్లీదేవి రిప్రజెంట్స్ ఇచ్ఛాశక్తి మరియు దేవసేన రిప్రజెంట్స్ క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే ద డిజైర్ టు క్రియేట్, జ్ఞానశక్తి అంటే ద నాలెడ్జ్ టు సస్టైన్, క్రియాశక్తి అంటే ది యాక్షన్ టు కీప్ ఇట్ మూవింగ్. ఈ మూడు శక్తులు ఒక త్రికోణంగా పరమాత్మ చుట్టూ నిలుస్తాయి. అందుకే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆయన చేతిలో ఉన్న శూలాయుధం మరియు వల్లి దేవసేనల సమేతంగా కొలిచిన ప్రతిసారి ఈ మూడు శక్తుల్ని నడిపిస్తున్న పరమాత్మని కొలుస్తున్నట్టే. ఎంత అద్భుతం!